అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వక్ఫ్ భూముల వ్యవహారం ఆ నియోజకవర్గంలో రాజకీయ రచ్చకు కారణమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే టార్గెట్ గా విపక్ష పార్టీ ఉద్యమిస్తోంది. ఎంత దూరమైనా వెళ్తానంటోంది. అపోజిషన్ పోరాటంపై అధికార పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారినా అప్పుడు ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గానే ఉంది హాట్ కేక్ లాంటి ఆ భూముల మ్యాటర్. వక్ఫ్ భూములపై రాజకీయ రచ్చ. ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర చర్చ. గుంటూరు ఈస్ట్ లో పొలిటికల్ హీట్. మైనార్టీలు మెజార్టీ సంఖ్యలో ఉన్న నియోజకవర్గంలో వారికి సంబంధించిన అంశం చుట్టే తిరుగుతోంది ఓ వివాదం. ఆ భూముల విషయంలో అప్పట్లో టీడీపీ కాదంటే ఇప్పుడు వైసీపీ వ్యతిరేకిస్తోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా మొదటి నుంచి ముస్లిం అభ్యర్థులని పోటీకి పెడుతూ వస్తోంది. ముస్లిం అభ్యర్థులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నూరి ఫాతిమాపై టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు నూరి ఫాతిమా తండ్రి ముస్తఫా వరుసగా 2 సార్లు గుంటూరు ఈస్ట్ నుంచే గెలిచారు. ముస్తఫా కుమార్తె తొలి ప్రయత్నంలో ఓడిపోయినా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగానే కాకుండా గుంటూరు అర్బన్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పాత గుంటూరుకు చెందిన అంజుమన్ ఇస్లామియా సంస్థకు మంగళగిరి మండలం చినగాకాని దగ్గర 72 ఎకరాల భూమి ఉంది. దీన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో అంజుమన్ ఇస్లామియా సేవా కార్యక్రమాలు చేస్తోంది. రాజధానికి సమీపంలో ఉండటంతో ఈ భూములకు డిమాండ్ పెరిగింది. గతం నుంచి ఈ భూములు వివాదంగా మారుతూ వచ్చాయి. ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇక్కడ హజ్ హౌస్ నిర్మించి మైనార్టీ చరిత్ర తెలిసేలా స్మారక నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో పాటు ముస్లిం మైనార్టీలు దాన్ని వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములను ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయించాలి అన్న ప్రతిపాదన వివాదాస్పదమవుతోంది. అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తూర్పు నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ముస్లిం సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైసీపీ ఉద్యమ బాట పట్టింది. సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడమే కాకుండా నిరసన ర్యాలీకి విపక్ష పార్టీ పిలుపునిచ్చింది. గతంలో వ్యతిరేకించిన టీడీపీ నేత ప్రస్తుత ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ని టార్గెట్ చేసుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అంజుమన్ ఇస్లామియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేయడానికి ఎమ్మెల్యే నజీర్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంజుమన్ ఇస్లామియా భూములున్న చినకాకాని నారా లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరి పరిధిలో ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేతో పాటు కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అందరి అభ్యంతరాలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ప్రకటించారు. భూములను లీజుకిస్తే వచ్చే ఆదాయంతో మరింత సేవ చేయొచ్చు అంటున్నారు. ఇలా 2 పార్టీల నేతలు వక్ఫ్ భూములపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. దీంతో గుంటూరులో రాజకీయం హీటెక్కింది. ప్రభుత్వం ఈ భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.